అబద్ధ బోధకులు ఎందరో మీ మధ్య ఉన్నారని పరిశుద్ధుడైన యేసు హెచ్చరించియున్నాడు. భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోతున్నారని తన శిష్యుడు పౌలు గారు మనకు తెలియజేశాడు. అబద్ధ బోధకులు ఎందరో మీ మధ్య ఉన్నారని పరిశుద్ధుడైన యేసు హెచ్చరించియున్నాడు. భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోతున్నారని తన శిష్యుడు పౌలు గారు మనకు తెలియజేశాడు. అపవాది మాయలో పడకూడదని పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి మనిషికి ఇచ్చాడు. తన మనస్సు అందరినీ తెలుసుకోమన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి మనిషికి ఇచ్చాడు. తన మనస్సు అందరినీ తెలుసుకోమన్నాడు. సర్వలోకానికెళ్ళాలని